ఎవరైనా మనకి ఫ్రీగా హెల్ప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రిటర్న్లో ఏదో చెయ్యాలి అనిపిస్తుంది కదా. ఇది కోఇన్సిడెన్స్ కాదు బాస్, మీ బ్రెయిన్ అలా డిజైన్ అయ్యి ఉంది. ఒక సింపుల్ సీన్ గుర్తు తెచ్చుకోండి. ఫ్రెండ్ సడన్గా టీకి తీసుకొని వెళ్ళి టీ కొనిచ్చాడు అండ్ లంచ్లో బిల్ పే చేశాడు అనుకోండి. నెక్స్ట్ టైం మీ మైండ్లో ఏముంటుంది? ఈసారి నేను పే చేయాలి అని. ఇది మేనర్స్ కాదు, ఇది సైకాలజీ. ఈ ఇన్స్టింక్ట్కి ఒక నేమ్ ఉంది, అదే రెసిప్రోసిటీ. మనకి ఎవరైనా వాల్యూ ఇస్తే రిటర్న్లో ఇవ్వాలి అనే ప్రెజర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మార్కెటింగ్లో అందుకే స్మార్ట్ బ్రాండ్స్ డైరెక్ట్గా బై నౌ అని అడగవు. ముందు ఏం చేస్తాయో తెలుసా? ఫ్రీ వాల్యూ అనేది ఇస్తాయి. లైక్ ఫ్రీ శాంపుల్స్, ఫ్రీ ట్రయల్స్, ఫ్రీ ఈబుక్స్, ఫ్రీ కన్సల్టేషన్స్ అండ్ ఫ్రీ డెలివరీ అని. కస్టమర్ బ్రెయిన్లో స్లోగా ఒక థాట్ని ఫామ్ అవుతుంది, వాళ్ళు ఇంత ఇచ్చారు నేను కూడా సపోర్ట్ చేయాలి అని. అందుకే ఫ్రీ కాఫీ ఇచ్చిన కేఫ్కి మళ్ళీ మళ్ళీ మీరు వెళ్ళాలి అనిపిస్తుంది. ఫ్రీ కాంటెంట్ ఇచ్చిన క్రియేటర్ నుంచి ఏదో కోర్స్ కొనాలి అని అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రీ డెలివరీ, ఫ్రీ మూవీ అండ్ ఫ్రీ మ్యూజిక్. రిజల్ట్, అమెజాన్ ప్రైమ్ని అసలు క్యాన్సిల్ చేయడం అనేది రాంగ్ అనిపిస్తుంది. వై? టూ మచ్ వాల్యూ అనేది మనం రిసీవ్ చేసాము అని మన బ్రెయిన్ చెప్తుంది కాబట్టి. కానీ ఒక రూల్ ఉంది బాస్, రెసిప్రోసిటీ వర్క్ అవ్వాలి అంటే వాల్యూ అనేది జెన్యూన్గా ఉండాలి, మ్యానిపులేషన్లా అనిపించకూడదు. అసలు ఫేక్ ఫ్రీబీస్కి పవర్ లేదు. వన్ లైన్లో చెప్పాలి అంటే పీపుల్ సేల్స్కి రెస్పాండ్ అవ్వరు, కైండ్నెస్కి రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ గివ్, దెన్ బిల్డ్ ట్రస్ట్ అండ్ దెన్ ఆస్క్.